హలో అండి. నమస్తే. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మన వీడియోలో ట్రావెలింగ్ బ్యాగ్స్‌ని చక్కగా మెయింటైన్ చేసుకోవడానికి కొన్ని మంచి మంచి టిప్స్ చూద్దామండి. ఈ బ్యాగ్స్‌ని మనం సరిగ్గా మెయింటైన్ చేసుకోకపోతే త్వరగా పాడైపోతూ ఉంటాయండి. పాతబడిపోవడము, లేదంటే జిప్పులు ఫెయిల్ అయిపోవడము అలా జరుగుతూ ఉంటుంది. ఈ బ్యాగ్ చూసారు కదండీ! మురికి పట్టి కాస్త పాతబడినట్టు ఉంది. ఆ మురికంతా పోవడానికి ఈ టిప్‌ని ఫాలో అవుదాం. కొద్దిగా గిన్నెలోకి నీళ్లు తీసుకొని వేడి చేసుకొని దానిలోకి కొంచెం షాంపూ వేస్తున్నానండి. కొద్దిగా షాంపూ, అలాగే కొద్దిగా నిమ్మరసం వేయాలి. నిమ్మరసం వేయడం వలన ఎక్కడైనా మరకలు, కాస్త గట్టిగా పట్టి ఉండే మరకలున్నా సరే చాలా ఈజీగా పోతాయి. ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడింకా తర్వాత మనకు కావాల్సింది ఒక పాత బ్రషు, అలాగే ఒక చిన్న క్లాత్ అండి. కాస్త మందంగా ఉండే ఒక చిన్న క్లాత్‌ని తీసుకొని ఈ విధంగా బ్రషు పెట్టి ఆ క్లాత్ కదలకుండా రబ్బర్ వేస్తున్నాను. ఇప్పుడింకా ఈ నీళ్ళల్లో ముంచి కొద్దిగా నీళ్లు ఉండేలాగా చూసుకోవాలండి. శాంతం పిండొద్దు. ఇప్పుడు చూడండి, ఈ విధంగా క్లీన్ చేస్తూ ఉంటే మనకి మురికి చాలా బాగా పోతుందండి. ఇలా కొద్దిగా గట్టిగానే ప్రెస్ చేస్తూ రుద్దాలండి. మురికి, దుమ్ము అంతా కూడా వచ్చేస్తుంది. ఇలా మధ్య మధ్యలో క్లాత్‌ని జాడించుకుంటూ ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. ఇది చాలా సింపుల్ మెథడ్ కాబట్టి చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా క్లీన్ చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు మన్నుతాయి. అంతేకాకుండా బ్యాగులు పాత పడకుండా నీట్‌గా ఉంటాయి. మనం ఎన్ని సంవత్సరాలు వాడినా సరే ఎప్పుడు చూసినా కొత్త వాటిలా ఉంటాయి. బ్యాగ్‌ని వాడిన ప్రతిసారి ఇలా బ్రష్‌తో క్లీన్ చేయాల్సిన పనుండదండి. ఒక 3, 4 సార్లు వాడిన తర్వాత చక్కగా ఇలా రుద్ది క్లీన్ చేసుకుంటే చాలు. ఇలా తడి క్లాత్‌తో క్లీన్ చేసుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎండలో వేయాలండి. లోపల వైపు ఇలా 2 గంటలు, మళ్ళీ ఇలా బోర్లా వేసి కూడా ఒక 2 గంటల పాటు బాగా ఎండనిస్తే బ్యాగులు మనకి చెమ్మ వాసన రాకుండా ఉంటాయండి. తర్వాతొచ్చేసి జిప్పులు కూడా రస్ట్ పడుతూ ఉంటాయి కదా! రస్ట్ పట్టి అలా స్ట్రక్ అయిపోతూ ఉంటాయి. ఒక్కోసారి విరిగిపోతూ ఉంటాయి. జిప్పులు ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఆ ఇబ్బందులు కూడా లేకుండా ఉండడానికి ముందుగానే మనం చక్కగా ఇలా క్లీన్ చేసుకున్న ప్రతిసారి కూడా జిప్పులకి కొబ్బరి నూనె అప్లై చేస్తున్నాను చూడండి. అలాగే ఈ హ్యాండిల్‌కి కూడా కొంచెం కొబ్బరి నూనె అప్లై చేసుకోవాలండి. ఇది కూడా ఒక్కొక్కసారి బాగా బిగుసుకుపోయి తీయడానికి కూడా రాదు. ఇలా అప్పుడప్పుడు ఒక్క 10 నిమిషాలు ఈ బ్యాగ్ కోసం కేటాయిస్తే చక్కగా శుభ్రంగా ఉంటుందండి. తర్వాత ఈ బ్యాగ్‌ని తీసి దాసేటప్పుడు ఒక స్పూన్ బియ్యాన్ని ఒక పేపర్‌లో పొట్లం కట్టి బ్యాగ్‌లో వేసేస్తే బ్యాగ్ లోపల చెమ్మ పట్టకుండా ఉంటుంది. బూజు వాసన కూడా రాకుండా ఉంటుందండి. ఇంకంతేనండి. చక్కగా చివర్లో ఒక చున్నీలో కానీ, పాత లుంగీలో కానీ, లేదంటే నేనైతే ఇలా బియ్యం గోతంలో పెట్టి అలమారలో పెట్టేస్తాను. ఇక డస్ట్ అది పట్టకుండా ఉంటుంది. ఇవాల్టి వీడియో మీకు హెల్ప్ అవుతుందనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.